నా పేరు కళావతి. మా అమ్మగారి పేరు ఎట్టి కాంత. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లంతో బాధపడుతుంది. వేరే హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ సూది పరీక్ష చేసిండ్రు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నారు. వేరే హాస్పిటల్కి వెళ్ళినాము. చాలా తిరిగినాము. బయట అన్ని వసతులు లేక స్కాన్లు టెస్టులు అని చాలా తిరిగినాం. అక్కడిక్కడ తిరగడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఛత్తీస్గఢ్లో ఉండడం వల్ల తిప్పలేకపోయినా, వాళ్ళు కూడా రాలేరు, చూసుకోలేరు. వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళినాం. అక్కడ ప్రాబ్లం అయింది. అందుకోసమని ప్రతిమ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయినాం. అక్కడ అవినాష్ సార్ని కలిసినాం. సారు సర్జరీ చేశారు. అమ్మకు సక్సెస్ఫుల్ అయింది. నాకు నమ్మకం వచ్చింది, అమ్మ ఇంకొన్ని రోజులు నాతో ఉంటుందని. మా తమ్ముడికి కూడా లింఫోమా క్యాన్సర్ వచ్చింది. వేరే హాస్పిటల్లో చూపించుకున్నాం. తనకు బాగోలేదు. అక్కడ రిసీవ్మెంట్ కూడా బాగుండలేదు. తమ్ముని కోల్పోయినా. ఫస్ట్ ఈ హాస్పిటల్ ఉంటే నా తమ్ముడు కూడా బతికుండేటోడేమో అని అనిపించింది. మనస్ఫూర్తిగా చెప్తాను. ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ చాలా బాగా చూసుకున్నారు. అమ్మకు నాన్నకు నేను తప్ప ఇంకెవరు లేరు. ఆ టెన్షన్ లేదు ఇప్పుడు అనిపించింది. ఇక్కడ స్టాఫ్ అందరూ బాగా చూసుకున్నారు అమ్మని. నిజం చెప్పాలంటే ఆ టెండర్తో పని లేదు, నా అవసరం కూడా పడదని వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అవినాష్ సార్ మాకు ఫ్రీగా ఆపరేషన్ చేశారు. అమ్మకి ఇప్పుడు క్యూర్ అయింది. ఎలాంటి ఖర్చులు ఫీజులు తీసుకోలేదు. ప్రతిమ హాస్పిటల్కి, అవినాష్ సార్కి, హాస్పిటల్ స్టాఫ్కి, నర్సెస్కి అందరికీ ధన్యవాదాలు సార్.